ఐపాక్ అనేది అంతకుముందు ఎలక్షన్స్కి పనిచేసింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వంలో భాగం చేయాలనుకున్న ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలనుకుంటుంది వైసీపీ సహజంగా. దానికి ఇది ఒక సోర్స్ అయి ఉంటుంది రామిన్ఫో అనేటటువంటిది. ఐపాక్ వాళ్ళే రామిన్ఫో పేరుతో పనిచేస్తుంటారు. మేబీ శిక్షణ వాళ్ళే ఇచ్చుంటారు. ఏముంటుంది ఇప్పుడు ఐపాక్ ఎట్లాంటి పని చేశారు, ఇంటింటికి వెళ్ళటం, ఇంట్లో వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం, దానికి అనుగుణంగా ఎన్నికల హామీలు ఇచ్చారు. అలాగే ఐపాక్ వాళ్ళ తరపున వాళ్ళు నేర్పేది ఏంటి, ఇట్లాగా వాలంటీర్ వర్క్. అంటే అప్పుడు ఐపాక్ కూడా మంచి పని సంస్థే, మంచి ట్రైనింగ్ సంస్థే. ఎందుకంటే ఇంట్లో ఉన్నోడికి కడుపులో సల్ల కదలకుండా పనిచేసి పెట్టాడు వాలంటీర్. ఆ పని చేయించడం ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మామూలుగా వాలంటీర్ అని తీసుకున్నోడికి డైరెక్ట్గా ఏం నేర్చుకుంటాడు, ఎవరు నేర్పుతారు కదా. ఇదిగో ఏం చేయాలి, ఈ సెల్ ఫోన్లో ఇట్లాగా యాప్ వేసుకోవాలి, దీంట్లో ఈ సర్టిఫికెట్కి అయితే ఇట్లాగా మనం ఇది నొక్కితే దాంట్లో వాళ్ళ ఇంటి డేటా వస్తుంది, వాళ్ళు దేనికి అర్హతలు ఉన్నారో దీంట్లో తెలుస్తుంది. యాప్ అప్లికేషన్స్ ఆపరేట్ ఎట్లా చేయాలో నేర్పాలి కదా. డైరెక్ట్గా ఎట్లా చేసేస్తారు వాళ్ళు. అట్లాగే వాళ్ళకి ఇచ్చే 40 ఏళ్ళు ఏంటి, దాంట్లో ఎట్లా అని తెలుసుకోవాలి, ఇది నేర్పుకుంటారు కదా. నేర్పకుండా ఆకాశం నుంచి డైరెక్ట్గా వాలంటీర్ వచ్చి పనిచేసేస్తాడా? ఆ సర్టిఫికేట్ అప్లికేషన్ సంతకం పెట్టించాలి వాళ్ళకి, అది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మన సిస్టంలో అప్లోడ్ చేయించాలా, ఆ తర్వాత కన్ఫర్మేషన్ అయ్యాక డబ్బులు ఇవ్వాలి. ఇదంతా చేయాలంటే ప్రాసెస్ ఎట్లాగో చెప్పాలి కదా. అది ఆ రామ్ ఇన్ఫ్రా ద్వారా చేయించుంటారు, నేర్పించుంటారు. అది రామ్ ఇన్ఫ్రా చేయాలంటే కానీ వాళ్ళు చేయలేదని కదా చెప్తారు.